Hi guys, welcome to Cricket Chat with Venkatesh. సో ప్లే ఆఫ్స్కి వెళ్ళే నాలుగో టీం విషయంలో ఎలాంటి సస్పెన్స్ లేదు. ముంబై ఇండియన్స్ ఫుల్ స్పీడ్లో ప్లే ఆఫ్స్కి దూసుకెళ్లారు. ఇన్ మ్యాచ్ నెంబర్ 63, 59 రన్స్ హ్యూజ్ మార్జిన్తో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించేసి ఢిల్లీ క్యాపిటల్స్కి ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా వాళ్ళు ప్లే ఆఫ్స్లో తమ బెర్త్ ఖాయం చేసుకున్నారు. బికేమ్ ది ఫోర్త్ టీమ్ ఆఫ్టర్ జీటీ, ఆర్సీబీ అండ్ పంజాబ్ టు రీచ్ ప్లే ఆఫ్స్. సో మిగిలిన 7 మ్యాచ్లు, ఇంకా 7 గ్రూప్ మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఇవన్నీ కూడా నామకే వాస్తాయి. వాటిలో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా పెద్ద ఫరక్ పడదు. ఓ ముంబై ఎలాంటి క్యాలిక్యులేషన్స్కి, ఎలాంటి ఈక్వేషన్స్కి, ఎలాంటి సమీకరణాలకి అవకాశం ఇవ్వకుండా సింపుల్గా ఈరోజు మ్యాచ్ గెలిచేసి మన వర్చువల్ క్వార్టర్ ఫైనల్ చెప్పుకున్నాం కదా, ఈ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో వాళ్ళు గెలిచేశారు. అండ్ ఇట్ వాజ్ ట్రిమెండస్ డిస్ప్లే ఫ్రమ్ ముంబై. పర్టికులర్లీ బౌలింగ్లో వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ వండర్ఫుల్. అందరూ 6 బౌలర్స్ యూజ్ చేస్తే 6 వికెట్స్ తీశారు. హార్దిక్ పాండ్యా వాళ్ళ క్యాప్టెన్ బౌలింగ్ వేయాల్సిన అవసరం కూడా రాలేదు. కొన్ని క్యాచ్లు వదిలేశారు. యాక్చువల్గా కనీసం 3 క్యాచ్లు వదిలేశారు. అయినా కూడా అదేం వాళ్ళకి కాస్ట్లీ కాలేదు. చాలా క్లినికల్ బౌలింగ్ డిస్ప్లే. అండ్ బ్యాటింగ్లో కోర్స్ దట్ మ్యాన్ సూర్యకుమార్ యాదవ్ రియల్ హీరో ఫర్ సో మెనీ సీజన్స్. ఇక్కడ ఈ సీజన్లో అయితే 13వ సారి 25+ స్కోర్ చేయడం. ఈసారి ఆడిన ఇన్నింగ్స్ మరింత సిగ్నిఫికెంట్, ఎందుకంటే 73 నాట్అవుట్ చేశాడు. అండ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు ఫస్ట్ టైం ఈ సీజన్. అదే ఆయన వైఫ్ చెప్పిందట పోస్ట్ మ్యాచ్లో. అతను చెప్పింది ఏంటంటే, అన్ని అవార్డులు గెలుస్తున్నావు, అంటే సూపర్ స్ట్రైకర్ అంటే అన్ని గెలుస్తున్నావు, రన్స్ చేస్తున్నావు, కానీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రాలేదు నీకు అని. సో ఇలాంటి ఒక క్రూషియల్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పర్ఫార్మెన్స్ అతని నుంచి వచ్చింది. అండ్ వెరీ వెరీ డిఫికల్ట్ వికెట్ టు బ్యాట్. స్పిన్నర్స్ అక్కడ టర్న్ అవుతుంది, బైట్ ఉంది, బౌన్స్ ఉంది, గ్రిప్. సో స్పిన్నర్స్ వర్ డామినేటింగ్ ఆన్ దట్ పిచ్. అలాంటి పిచ్ పైన సూర్య ప్లేడ్ ఏ వండర్ఫుల్ నాక్, ది ఓన్లీ హాఫ్ సెంచరీ ఇన్ ద మ్యాచ్. మిగతా వాళ్ళందరూ స్ట్రగుల్ అయ్యారు ఆ పిచ్ పైన బ్యాటింగ్ చేయడానికి. బట్ సూర్య ఒక డిఫరెంట్ పిచ్ మీద ఆడినట్టుగా అతను ఆడి 73 చేశాడు. ఇప్పటిలాగా మంచి స్ట్రైక్ రేట్, 169 స్ట్రైక్ రేట్తో. దాంట్లో 4 6లు 7 4లు ఉన్నాయి. సో దట్ ఈస్ సూర్య కైండ్ ఆఫ్ ఎన్ ఇన్నింగ్స్. సో ఆ ఇన్నింగ్స్తో అతను మ్యాచ్ గెలిపించి పెట్టాడు. నాట్ టు ఫర్గెట్ మిచెల్ శాంట్నర్స్ ఎక్సలెంట్ బౌలింగ్. సో వన్ ఆఫ్ ది బెస్ట్ స్పిన్ బౌలింగ్ మనం చూసే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అనే టర్నింగ్ ట్రాక్ అద్భుతమైన బౌలింగ్ వేశాడు అతను. ఈ జస్ట్ 4 ఓవర్స్లో 11 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అంటే 3 వికెట్లు తీయడం అని కాకుండా ది కైండ్ ఆఫ్ కంట్రోల్ హీ హ్యాడ్. అండ్ అతని వేరియేషన్స్ మంచి లైన్ అండ్ లెంత్ పర్ఫెక్ట్గా యాక్యురేట్గా ఆ లైన్ అండ్ లెంత్ మెయింటైన్ చేస్తూ ఓన్లీ ఆ పేస్ వేరియేషన్ చేయడం, ట్రాజెక్టరీ వేరియేషన్, దాంతో అద్భుతమైన బౌలింగ్ అతని నుంచి మనం చూసాం. అండ్ అనదర్ హీరో వాజ్ నమందిర్ కూడా ఒక స్వీట్ లిటిల్ క్యామియో అతని నుంచి చూసాం. నాట్ టు ఫర్గెట్ ఆఫ్ కోర్స్ జస్ప్రీత్ బుమ్రా, వరల్డ్స్ బెస్ట్ బౌలర్ ఇన్ ఎనీ ఫార్మాట్. సో బుమ్రా కూడా ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్. 3.2 ఓవర్స్లో 12 రన్స్ మాత్రం ఇచ్చి 3 వికెట్లు అతను కూడా తీశాడు. సో వండర్ఫుల్ డిస్ప్లే ఫ్రమ్ ఢిల్లీ, ఫ్రమ్ ముంబై. యాక్చువల్లీ మీకు సీక్రెట్ చెప్పను, నేను ఈ మ్యాచ్లో ఢిల్లీ గెలవాలని కోరుకున్నాను. అంటే నేను ఢిల్లీ ఫ్యాన్ అనగా మీరు నాకు ముద్ర వేయకండి. నా ఉద్దేశం ఏంటంటే, ఆల్రెడీ పంజాబ్ అండ్ ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి వెళ్ళాయి. ఢిల్లీ కూడా వెళ్తే ఏంటంటే 3 టీమ్స్ ఇంతవరకు టైటిల్ గెలవని 3 టీమ్స్ ఈసారి ప్లే ఆఫ్స్కి వెళ్తే వాటిలో ఏదో ఒక టీం టైటిల్ గెలుస్తుందని ఒక ఆశ నాకు అనిపించింది. ఎందుకంటే ఇంతవరకు టైటిల్ గెలవని టీం ఈసారి గెలవాలని నేను చాలా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. 3 టీమ్స్ వెళ్ళి ఉంటే ప్రాబిలిటీ ఇంకా ఎక్కువగా ఉండేది. కానీ అన్ఫార్చునేట్లీ ముంబై ఎలాంటి అవకాశం లేదు. ముంబై నిజంగా వాళ్ళు ఫస్ట్ 5 మ్యాచెస్లో 4 మ్యాచెస్ ఓడిపోయారు. కానీ ఆ తర్వాత ఎన్ని మ్యాచ్లు ఆడారు? 8 మ్యాచెస్లో 7 గెలిచారు. ఒక్కటి డిఎల్ఎస్తో గుజరాత్ టైటన్స్తో చిన్న తేడా వల్ల ఓడిపోయారు. ఒక స్టేజ్లో వర్షంతో ఆ మ్యాచ్ ఆగిపోయి ఉంటే వాళ్ళు గెలిచుంటారు. కానీ మళ్ళీ ఆట రెజ్యూమ్ అయినప్పుడు గుజరాత్ వాళ్ళకి టార్గెట్ తెలుసు కాబట్టి దే మేనేజ్ టు విన్ దట్ మ్యాచ్. బట్ ఆ సెకండ్ ఫేజ్లో ఫస్ట్ 5 మ్యాచెస్ తర్వాత వాళ్ళు ఎంత బాగా కంబ్యాక్ అయ్యారు, ఎంత క్లినికల్గా వాళ్ళు బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉందనేది మనకి కనిపిస్తుంది. అదే ఇక్కడ చూసాం. సో టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ తీసుకున్నారు ఢిల్లీ క్యాపిటల్స్. అది ముఖ్యంగా వర్షం ప్రమాదం ఉంది కాబట్టి చాలా మంచి నిర్ణయం. లక్కీలీ దెర్ వాజ్ నో రెయిన్ ఎట్ ఆల్. సో ముంబైకి అది కూడా కలిసి వచ్చింది.
మీరు అంటారు ముంబై అంబానీ మామ రెయిన్ కూడా మేనేజ్ చేశారు, ఎందుకంటే పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ అవ్వడం ఇట్ స్టార్టెడ్ పౌండింగ్, బ్రహ్మాండమైన వర్షం, హెవీ రెయిన్ స్టార్ట్ అయిపోయింది పోస్ట్ మ్యాచ్ అప్పుడు. సో దాన్ని తొందరగా ముగించాల్సి వచ్చింది పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ కూడా. సో అలాంటి సిచ్యుయేషన్, మ్యాచ్ జరిగినంతసేపు దెర్ వాజ్ నో రెయిన్ ఎట్ ఆల్. చిన్న చిన్న డ్రాప్స్ పడినట్టుగా ఉన్నాయి మధ్యలో చిన్నగా, బట్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. సో ముంబైకి వాళ్ళ హోమ్ గ్రౌండ్లో అన్నీ కలిసి వచ్చినాయి. మరి వర్షాన్ని కూడా మేనేజ్ చేయగలుగుతాడా అమ్మాయి మామ? ఐ డోంట్ నో. ఎనీవే, సో మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చిన ముంబై, రోహిత్ శర్మ స్టాండ్ ఉంది, అక్కడికి అతను 6 కొడతాడా 4 కొడతాడా అనుకున్నాం, కానీ రోహిత్ శర్మ ఘాట్ అవుట్ ఎర్లీ, 5 runs మాత్రం చేశాడు. ముస్తఫిజుర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ర్యాన్ రికెల్టన్, విల్ జాక్స్ కూడా కొంచెం స్ట్రగుల్ అయ్యారు, ఏదో ఎడ్జిల్ తగిలేదు, మొత్తం మీద కొన్ని బౌండరీలు కొట్టారు, ఇద్దరు ఒక 20s చేశారు. బట్ వికెట్స్ రెగ్యులర్ ఇంటర్వల్స్ వాళ్ళకి పడుతున్నాయి. స్పిన్ ఎప్పుడైతే బౌలింగ్కి వచ్చారో, అన్ఫార్చునేట్లీ అక్షర్ పటేల్ ఈ మ్యాచ్ ఆడలేదు. అక్షర్ పటేల్ ఆడి ఉంటే మ్యాచ్ డిఫరెంట్గా ఉండేది. అక్షర్ పటేల్ 2 రోజులు అతనికి ఫ్లూ ఉన్నట్టుగా ఉంది, దానివల్ల అక్షర్ ఆడి ఉంటే డిఫరెంట్. అతని క్యాప్టెన్సీ, అతని బ్యాటింగ్తో పాటు యాక్చువల్గా అతని స్పిన్ 4 overs చాలు, ఎందుకంటే వీళ్ళు ఇంకొక థర్డ్ స్పిన్నర్ని ఆడించుకోవాల్సింది. ముంబై వాళ్ళు ప్రాపర్గా జడ్జ్ చేశారు, వీళ్ళు ఎందుకని వాళ్ళు స్పిన్ అవుతుందని ఎందుకు వాళ్ళు పిచ్ని రీడ్ చేయలేకపోయారో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళకి ఉన్నాడు త్రిపురాన విజయ్, మన ఆంధ్ర కుర్రాడు ఉన్నాడు టీంలో, ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్, బ్యాటింగ్ కూడా బాగానే చేస్తాడు అతను, గుడ్ ఫీల్డర్ ఆల్సో. అతను ఆడించుకోవాల్సింది కదా, అతను ఆడిస్తే బాగుండేది, థర్డ్ స్పిన్నర్ ఉంటే బాగుండేది. బట్ థర్డ్ స్పిన్నర్ ఆడకుండా మాధవ్ తివారీని ఒక ఆల్రౌండర్ తీసుకొచ్చాడు. ఏంటంటే అతను బ్యాటింగ్ చేయలేదు, బౌలింగ్ అసలు ఇవ్వలేదు. ఈజ్ ఏ మీడియం పేసర్, నాట్ ఏ స్పిన్నర్. అతనికి అవకాశం ఇచ్చారు. సో ఆల్రౌండర్ అనుకున్నారు ఏంటో మరి, కానీ ఇక్కడ స్పిన్ ట్రాక్ అని మాకు అర్థం అవుతుంది, ఎందుకంటే పిచ్ కూడా కవర్ అయి ఉంది 2 రోజుల నుంచి. మాయిశ్చర్ ఉంటుంది, మాయిశ్చర్ ఇప్పుడు కూడా స్పిన్నర్స్కి ఎప్పుడు హెల్ప్ ఉంటుంది. సో ఎందుకని వాళ్ళు ఆ చిన్న లాజిక్ మిస్ అయ్యారు నాకు అర్థం కాలేదు. సో థర్డ్ స్పిన్నర్ లేకపోవడం, అక్షర్ లేకపోవడం వాళ్ళకి చాలా బట్ వాళ్ళ బౌలర్స్ దే వర్ బౌలింగ్ వెల్. ఈవెన్ ముస్తఫిజుర్ యాక్చువల్లీ ఈజ్ లైక్ ఏ స్పిన్నర్, అతను బాల్ని ఏదో లెగ్ స్పిన్నర్ చైనామెన్ బౌలర్ లాగా అతను బౌలింగ్ వేయడం, బాల్ గ్రిప్ అవుతాయి, అతను కట్టర్స్ గ్రిప్ అవుతాయి, టర్న్ అవుతాయి. ఈవెన్ అదర్ బౌలర్స్ ఆల్సో బౌలింగ్ దోస్ కట్టర్స్, ముఖేష్ కానీ చమీరా కానీ ఆ కట్టర్స్ వేస్తూ బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టారు. ఎవ్రీ బ్యాట్స్మెన్ స్ట్రగుల్. బట్ దెర్ వాజ్ ఎ పార్ట్నర్షిప్ బిట్వీన్ సూర్య అండ్ తిలక్ వర్మ, 50 runs. తిలక్ వర్మ ఏంటంటే అతను రన్ ఏ బాల్ 21 చేశాడు, అతను 27 రన్ ఏ బాల్ 27. తిలక్ వర్మ ఓకే, ఆ పిచ్ మీద ఇద్దరు కలిసి సూర్యతో కలిసి ఒక 50 run పార్ట్నర్షిప్ చేశారు, చాలా ఇంపార్టెంట్. తిలక్ వర్మ ఆల్వేస్ పుట్స్ ప్రైస్ ఆన్ హిస్ వికెట్. నాకు నచ్చేది ఏంటంటే అతను వికెట్ని ఈజీగా పారేసుకోడు, దానివల్ల అతను ఆ పార్ట్నర్షిప్ చాలా క్రూషియల్. దాని ఏంటంటే మ్యాచ్ని డీప్గా తీసుకెళ్ళగలిగారు ఆ పార్ట్నర్షిప్ వల్ల. సూర్య కూడా అప్పట్లో స్లోగా ఆడాడు, అతను స్పిన్నర్స్ని తన ఫేవరెట్ స్వీప్ షాట్ కొట్టినా అది బౌండరీలు రాలేదు. యూ హ్యాడ్ టు ప్లే గెట్ దోస్ బౌండరీస్ అగేన్స్ట్ పేస్ బౌలర్స్. సో అలాంటి పరిస్థితి, స్పిన్నర్స్ బాల్ గ్రిప్ అవుతుంది, టర్న్ అవుతుంది. బోత్ కుల్దీప్ అండ్ విప్రాజ్ నిగమ్ వర్ వెరీ ఎకనామికల్ అండ్ దే వర్ ఆస్కింగ్ సో మెనీ క్వశ్చన్స్. సో అలాంటి సిచ్యుయేషన్లో ఆ పార్ట్నర్షిప్ చాలా క్రూషియల్ అయింది. లాస్ట్లో దెర్ వాజ్ ఎ 50 runs పార్ట్నర్షిప్, చాలా డబుల్ క్విక్ టైంలో వచ్చిన పార్ట్నర్షిప్ బిట్వీన్ నమన్దీర్ అండ్ సూర్య. వాళ్ళు గేర్ ఎప్పుడు మార్చారంటే, అకేషనల్ బౌండరీ కొడుతున్నారు కానీ రెగ్యులర్ వికెట్స్ పడుతూ వస్తున్నాయి. గేర్ ఎప్పుడు మార్చారంటే లాస్ట్ 2 oversలో, 18 oversకి ముంబై స్కోర్ 132 for 5 అనుకుంటా, 132 for 5. ఆ స్టేజ్లో వస్తే ఇంకొక 20 runs 150 వస్తుంది అనుకుంటా. బట్ దే టుక్ ద స్కోర్ టు 180కి తీసుకెళ్ళగలిగారు. ఎలా అంటే 27 runs వచ్చినాయి ఇన్ ది 19th over బౌల్డ్ బై ముఖేష్ కుమార్. దాంట్లో ఫస్ట్లో ఒక 6 కొట్టాడు సూర్య, తర్వాత నమన్దీర్ 2 6లు 2 4లు కొట్టాడు. నమన్దీర్ లాంటి ఈ సీజన్ అంతా చాలా మంచి బ్యాటింగ్ చేశాడు, ఫీల్డింగ్ కూడా చాలా బాగా చేస్తాడు, డీప్లో ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫీల్డర్, గ్రౌండ్ ఫీల్డింగ్ కానీ క్యాచ్లు కానీ పట్టడం కానీ. సో నమన్దీర్కి ఇది బ్రేక్ త్రూ సీజన్గా చెప్పుకోవాలి, చాలా ఇంప్రెసివ్ అతను. సో ఆ క్యామియో, అతను ఆడిన ఇన్నింగ్స్ 8 balls 24 నాట్అవుట్, 2 4s 2 6s, దట్ వాస్ వెరీ 27 runs ఎప్పుడైతే వచ్చినాయో అక్కడ మొమెంటం పూర్తిగా ముంబై వైపు షిఫ్ట్ అయిపోయింది. అండ్ లాస్ట్ ఓవర్ బౌల్ చమీరా, ఆ ఓవర్లో కూడా అతను ఏంటంటే అతను ఇన్ టు ద వికెట్ బౌలింగ్ చేయకుండా ఈ వాజ్ ట్రైంగ్ టు బౌల్ ద యార్కర్స్ అండ్ లెంత్ మిస్ అవుతున్నాడు. అంటే సూర్య మేడ్
2 4లు 2 6లు కొట్టాడు. లాస్ట్ ఓవర్లో 21 రన్స్ వచ్చాయి. టోటల్ 48 రన్స్ వచ్చాయి లాస్ట్ 2 ఓవర్స్లో. దాంతో ఏంటంటే 180. అక్కడే మొత్తం మ్యాచ్ మొత్తం వాళ్ళ పక్షంలో మొమెంటం వాళ్ళ వైపు షిఫ్ట్ అయిపోయింది. 18 ఓవర్స్ వరకు దే వర్ వెరీ మచ్ ఇన్ ద గేమ్. ఢిల్లీ క్యాపిటల్స్ వెరీ మచ్ ఇన్ ద గేమ్. చాలా బాగా తీసుకొచ్చారు వాళ్ళ బౌలర్స్ అందరూ, ఫీల్డర్స్ కూడా మంచి, వాళ్ళ దగ్గర ఆ కసి, ఆ డిటర్మినేషన్ కనిపించింది. ఎందుకంటే ఇది క్రూషియల్ మ్యాచ్, అది నాకౌట్ మ్యాచ్ లాంటిది కాబట్టి వాళ్ళు ఆ కసి వాళ్ళ దగ్గర కనిపించింది. అండ్ ఫ్యాఫ్ డు ప్లెసిస్ అండ్ ఎక్స్పీరియన్స్ లీడర్, కానీ లాస్ట్ 2 అవర్స్ మాత్రం చాలా కాస్ట్లీ అయిపోయినాయి, చాలా కాస్ట్లీ అయిపోయినాయి. సో దానివల్ల కంప్లీట్గా మొమెంటం షిఫ్ట్ అయిపోయింది. వెన్ ముంబై స్టార్టెడ్ బౌలింగ్, ఇక వికెట్స్ పడుతున్నాయి. మెయిన్గా రాహుల్ అవుట్ అవడు. రాహుల్ ఒక ఎక్స్పాన్సివ్ షాట్ ఆడే ప్రయత్నం చేసి అవుట్ సైడ్ అవసరం. బాల్ వాజ్ మూవింగ్ అవే ఫ్రమ్ హిమ్ ఫ్రమ్ లెఫ్ట్ ఆర్మర్ ట్రెంట్ బోల్ట్. సో అది కాట్ బిహైండ్ అయిపోయాడు. సో దాంతో అది స్లైడ్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఫ్యాఫ్ అంతకుముందే అవుట్ అయ్యాడు. ఫ్యాఫ్ ఒక స్లోయర్ వన్తో అతన్ని అవుట్ చేశాడు దీపక్ చహర్. వికెట్లు పడుతూనే ఉన్నాయి. అభిషేక్ పౌరల్ కానీ ఎవ్వరు కూడా నిలబడిన పరిస్థితి. ఈ లోపల శాంట్నర్ వచ్చిన తర్వాత ఇంకేంటి, బ్యూటిఫుల్ బౌలింగ్ అండ్ ఈజ్ పుట్టింగ్ ద బాల్ ఇన్ ద రైట్ స్పాట్. వికెట్ టు వికెట్ బౌలింగ్ అండ్ పిచ్లో హెల్ప్ ఉంది, బట్ హీ వాజ్ చేంజింగ్ ద పేస్ చేంజ్ చేయడం. ముఖ్యంగా వన్ డెలివరీ, అతను అశుతోష్ శర్మను అవుట్ చేసిన బాల్ అయితే అది ఫ్లైట్ చేశాడు, గాల్లో డ్రిఫ్ట్ అయింది అండ్ టర్న్ అయింది, కీపర్ స్టంప్ అవుట్ చేశాడు. బ్యూటిఫుల్ డెలివరీ, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కాదు, ఒక డ్రీమ్ డెలివరీగా చెప్పుకోవచ్చు. సో అతను ఏంటంటే శాంట్నర్ ఈజ్ ఇన్ గ్రేట్ టచ్ దీస్ డేస్. టెస్ట్ మ్యాచ్లో కూడా చూసాం, ఇండియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో. సో ఇప్పుడు శాంట్నర్ అతన్ని, అది కూడా రైట్ డెసిషన్, కార్బన్ భాషను పక్కన పెట్టి వాళ్ళు శాంట్నర్ తీసుకున్నారు. ముంబై రెడ్ ద పిచ్ వెరీ వెల్. పిచ్ స్వభావాన్ని వాళ్ళు చక్కగా పసిగట్టారు. శాంట్నర్ వాజ్ ది హీరో. అతను వేసిన 4 ఓవర్లతో మొత్తం అక్కడ 3 వికెట్లు టపటప వికెట్లు పడ్డాయి. సో ఆ మిడిల్లో ఎలాంటి రెసిస్టెన్స్, విప్రాజ్ నిగమ్ని ముందు పంపించారు. విప్రాజ్ నిగమ్ డెఫినెట్గా కొంచెం ఒక కౌంటర్ అటాక్ చేయబోయాడు. ఒక 3 4లని ఒక 6 కొట్టాడు, కానీ అతన్ని కాటన్ బోల్డ్ డిస్మిసల్ ఫ్రమ్ శాంట్నర్. అక్కడ ఇష్యూ ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయింది. అశుతోష్ కానీ ఎవరు నిలబడలేకపోయారు. సో బుమ్రా పాలిష్డ్ ఆఫ్ ద టేల్. సో ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్ విక్టరీ ఫర్ ముంబై ఇండియన్స్ అండ్ డిసప్పాయింటింగ్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్. మొదట్లో బాగా స్టార్ట్ చేశారు, ఫస్ట్ 4 మ్యాచ్లు గెలిచారు. తర్వాత వాళ్ళకి ఏది కలిసి రాలేదు. ముఖ్యంగా స్టార్క్ లేకపోవడం, ఇప్పుడు అక్షర్ లేకపోవడం క్రూషియల్ మూమెంట్లో. సో ఏది వాళ్ళు కలిసి రాలేదు. అండ్ బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ వాళ్ళు అనుకున్న స్థాయిలో స్టార్ట్ చేయలేదు. ఇది ఆంధ్రలో టీం కదా, ఇప్పుడు ఆంధ్రలో ఆరంభ సౌరత్వం అన్నట్టుగా ఫస్ట్ 4 మ్యాచ్లు గెలిచారు, తర్వాత వరుసగా ఓడిపోవడం జరిగింది. బ్యాడ్ లక్ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ కంగ్రాచులేషన్ ముంబై. ముంబై ఇస్ లుకింగ్ రియల్లీ స్ట్రాంగ్.